అమరావతి నిర్ణయం ఎట్లా అనిపిస్తుంది? అమరావతి నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందని మీరు భావిస్తున్నారు? సార్, ఏ దేశానికైనా ఏ యొక్క రాష్ట్రానికైనా కూడా రాజధాని అన్నది ఒక వేదిక అన్నది చాలా అవసరం. కాబట్టి గత 5 సంవత్సరాలు మనం రాజధాని లేక చాలా ఇబ్బందులు పడ్డాం. సో 3 రాజధానులని పోనీ విశాఖపట్నంలో ఒక ఇటుక కానీ, లేకపోతే విజయవాడలో ఒక ఇటుక కానీ, లేకపోతే కర్నూలులో ఒక ఇటుక కానీ వేసిన పరిస్థితులు లేవు. ఈరోజు ఈ రాష్ట్రంలో విశాఖపట్నాన్ని ఒక ఐటీ ఫైనాన్షియల్ క్యాపిటల్గా, అలాగే తిరుపతిని ఒక ఎలక్ట్రానిక్స్ ఏరియాగా, అలాగే ఒక పవర్ విండో అవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంగా 3 ప్రాంతాల అభివృద్ధి జరుగుతూ రాజధానిని అమరావతికి ఇవాళ ప్రకటించడం అన్నది చాలా గొప్ప విషయం. ఇవాళ ప్రపంచం అంతా కూడా అమరావతి వైపు చూసే విధంగా ఈ రాజధాని ఉండబోతూ ఉంది. మీరు ఒక్కసారి ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే ఆ రోడ్లు 60 ఫీట్ 100 ఫీట్ రోడ్లతో పాటు ఆ ప్రాంతంలో కట్టే నిర్మాణాలు కూడా చూస్తే ఒకసారి ఈ అమెరికా బాగా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, జపాన్ లాంటి దేశాలు కూడా ఈ విధమైనటువంటి మౌలిక సదుపాయాలతో ఉండవు అన్న ఫీలింగ్ మనకి ఇవాళ వస్తుంది. సో అలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో 10 ఇయర్స్లో ఒక అద్భుతమైన రాజధాని అక్కడ ఉండబోతూ ఉంది. సో అంత గొప్ప రాజధాని నిర్మించుకోవాలి, మన గొప్పగా ఉండాలి తెలుగు వాళ్ళు అందరం కూడా అన్న విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం లోకేష్ అందరి యొక్క కోరిక, ఈ రాష్ట్ర ప్రజల కోరిక, ఈ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల కోరిక కూడా అదే. ఈ ప్రాంతంలో ఆర్థిక సరే, మీరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సహజంగా ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం రాజధాని అవ్వాలని కోరుకుంటారు. కానీ ఈరోజు మీరు కావచ్చు, చాలామంది ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతిని ఎందుకు కోరుకుంటున్నారు? అమరావతి అన్నది ఒక సెంటర్ పాయింట్ అండి. అటు తిరుపతి నుంచి, ఇటు ఇచ్చాపురం నుంచి, అటు కర్నూలు నుంచి ఎటు చూసుకున్నా కూడా సెంటర్లో ఉంటుంది. కాబట్టి రాజధాని అందరికీ అనుకూలంగా ఉండాలి. రాజధాని అంటే ఒక విశాఖపట్నం అంటే ఒక పక్కన అవుతుంది కాబట్టి సెంటర్ పాయింట్ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే కోరుకున్నారు. కాబట్టి ఆ విధంగా మనం 3 రాజధానులు అన్నారు కాబట్టి సింగిల్ డిజిట్స్ ఆగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. రీజన్ అదే. ఇవాళ విశాఖపట్నం ప్రజలు ఎవరికి కూడా రాజధాని కావాలని కోరుకోవట్లేదు. ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఫైనాన్షియల్ హబ్. ఇవాళ దేశ రాజకీయాల్లో ముంబై ఏ విధంగా ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం కూడా అలా ఉండాలని చెప్పేసి విశాఖపట్నం ప్రజలు కోరుకున్నారు. గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. సౌత్ నియోజకవర్గంలో 71% 1,00,000 ఓట్ల పోలు అయితే 65,000 మెజార్టీ వచ్చిందంటే ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో రాజధానిని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇదిని ఏ విధంగా తిరస్కరించారో దీన్ని బట్టి అర్థం అవ్వాలి. గాజువాక 95,000, భీమిలి 95,000, ఎక్కడ కూడా 50,000 తక్కువ లేదు. సో దానికి కారణం ఏంటంటే ఇలాంటి నిర్ణయాలే అంత ఘోరమైన ఓటమికి కారణమైన విషయం కూడా. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజాభిప్రాయం అనేది ఒకటి ఉంటుంది. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే ప్రజలు ఊరుకోరు. సో 11 సీట్లతో ఏ విధంగా కూర్చొని పెట్టారో భవిష్యత్తులో ఆ 11 కూడా లేకుండా అయ్యే పరిస్థితి ఏర్పడద్దు.